పెట్టెలో కూర్చున్న పోటీలో రోజా 5 మినిట్స్ కూడా కూర్చొని ఆ పోటీలో గెలిచేస్తుంది. ఇది 5 నిమిషాలు ఎలా కూర్చోగలిగింది అని చామంతి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అర్థమైందా? నేనే యువరాణిని. 5 నిమిషాలు కూర్చోగలిగాను. నాకు ఈ విద్య చాలా బాగా తెలుసు అని రోజా విర్రవీగుతూ ఉంటుంది. తర్వాత పోటీ ఏంటంటే మృష్టాన్న భోజనం ఆరంగేట్రం అని చామంతి చెప్తుంది. ఇక అందరూ కూడా గుమ్మం బయట నిల్చొని ఉంటారు. అంటే ఏంటి భోజనం చేయాలా అని ఒక అమ్మాయి అడుగుతూ ఉంటుంది. అవును, ఇప్పుడు మీకందరికీ కూడా విస్తరాకుల్లో భోజనం వడ్డిస్తాము. దాన్ని సమయం లోపల పూర్తి చేయాలి. ఎవరైతే సరైన సమయం లోపల పూర్తి చేస్తారో వారు యువరాణి లెక్క అని చామంతి, ప్రేమ్ ఇద్దరూ చెప్తారు. భోజనం తినాలి అంతే కదా, మేం రెడీ అని దీపిక, అక్షిత, గీత, రోజా అందరూ సై అంటే సై అంటారు. వెంటనే భోజనాలు మొత్తం రెడీ చేస్తారు. అయితే ఆకు నిండా చాలా అన్నము, చాలా రకాల వంటలు వడ్డించి ఉంటాయి. ఏంటండి ఇంత అన్నం ఎవరైనా తింటారా? ఇప్పుడు ఇంత అన్నం మేం తినాలా? అది సాధ్యం కాదు అని గీత చెప్తుంది. చూడండి, మీరు ఈ పోటీకి ఒప్పుకుంటే సరే, లేకుంటే ఎలిమినేట్ అయిపోయినట్లే. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి అని ప్రేమ్ చెప్తాడు. లేదు లేదు మేం రెడీ అని అందరూ చెప్తారు. చిట్టి అయితే టైమర్ స్టార్ట్ చేయి అని ప్రేమ్ చెప్పడంతో ఇక అందరూ తినటం మొదలు పెడతారు. ఇక 30 సెకండ్స్ మాత్రమే ఉంది, మొత్తం ఫినిష్ చేసేయాలి అని ప్రేమ్ చెప్తూ ఉంటే అందరూ పోటీ పడి మరీ తింటూ ఉంటారు. అవస్థలు పడి రోజా మరీ తింటూ ఉంటుంది. చామైతే చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయితే ఎవరి అన్నం కూడా పూర్తయిపోయినట్లు మనకి చూపిస్తూ ఉండరు. ఈ పోటీలో కూడా రోజా ఎలా గెలుస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.